నడ్రా అడవికి షికారుకన్నా పోయిద్దాం. అవురా పోయిద్దాం నాడు. మనుషుల్ని చంపేస్తుంది అది, 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 మనుషుల్ని చంపేస్తుంది, మనుషుల్ని చంపేస్తుంది. ఆ పొదలో ఉంది. పొదల ఏముంది? పులిందా? పులిందా? అది పులి కాదు, మనుషుల్ని చంపేస్తుంది అది. ఇంతకేముంది స్వామి అక్కడ? ఆడ బంగారం ఉన్నది, అది మనుషుల్ని చంపేస్తుంది. ఆ పొదలో మొలికలు తవ్వుతుంటే బయట పడ్డది, అది మనుషుల్ని చంపేస్తుంది అది, మనుషుల్ని చంపేస్తుంది అది, మనుషుల్ని చంపేస్తుంది అది. అక్కడ బంగారం ఉంది కదా, చూసాం నాడు. అవురా నిజంగానే బంగారం ఉంది. పిచ్చోడేం రా సన్నాసి. బంగారం మనుషులను చంపుతుందని అంటాడు. అవు బంగారం మనసుని చంపుతుందారా? బంగారం ఇప్పుడు తీసుకుపోతే ఊర్లో అందరికి డౌట్ వస్తుంది. సాయంత్రం చీకటి అయినాక తీసుకుపోదాం. మధ్యాహ్నం ఎట్లా తిండి కూతుంటే కదరా, ఇంటికి పోయి నేను తిని నీకు అన్నం పట్టుకుని వస్తా. ఎవరైనా చూస్తే ఎత్తుకోతారు, నువ్వు ఈయనే ఉండు. అవురా నువ్వు పోయి అన్నం తీసుకురా, నేను ఈయన ఉంటా. ముందే నాకు అప్పులు ఉన్నాయి, ఈ బంగారం నాకే సరిపోతుంది. వాడు రాగానే వేసేసి బంగారం మొత్తం నేనే తీసుకుపోతా. నిద్ర వస్తుంది, కొద్దిసేపు పండుకుందాం. మనుషుల్ని చంపేసేది బంగారం, ఆస్తులు అంతస్తులు కాదు. అత్యాశ మనుషుల్ని చంపేస్తుంది, అత్యాశ మనుషుల్ని చంపేస్తుంది, అత్యాశ మనుషుల్ని చంపేస్తుంది. ఈ బంగారం నా ఒక్కరికి సరిపోతుంది, వానికి ఎందుకు? ఇది మొత్తం నేనే తీసుకుపోవాలి. అన్నంలో విషయం పెట్టి తీసుకొస్తా, సస్తాడు కొడుకు. అట్లయితే ఈ బంగారం మొత్తం నాకే అవుతుంది.